హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏందక్క ఓ డబ్బా పెట్టావు, మనిషి కాని రావట్లేదు అని అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇది సెల్ఫీ స్టిక్ అయితే పెట్టాను, పెద్ద స్టాండ్ పెట్టలేదు. ఏదో సడన్గా అయితే ఇందాకైతే అసలు వీడియో తీద్దామన్న ఐడియాతో లేదు, నార్మల్గా కట్ చేశాను అనమాట. కట్ చేసి దాని డెకరేటింగ్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. అది ఏందక్క ఇది, ఏంది అక్క, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావని అంటారా? ఎక్కడి నుంచో పట్టుకురాలేదండి, ఇంట్లో ఉన్నదేనమాట. ఆయిల్ టిన్నులు అనమాట. మా ఇంట్లో ఎప్పుడు తీసుకొచ్చినా ఈయనైతే 5 కిలోలు తీసుకొస్తారు ఆయిల్. 5 లీటర్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొస్తారు. ఆయిల్ డబ్బాలు అయితే చాలా వరకు ఇట్లానే ఉన్నాయి అనమాట. చాలా ఉంటే అప్పటికి ఎవరికన్నా కావాలన్న వాళ్ళకి ఇచ్చేస్తాను. కొన్ని కొన్ని అయితే ఇట్లా రీయూస్ చేస్తూ ఉంటాను అనమాట. రీయూస్ మోడల్ అయితే చేస్తూ ఉంటాను, అన్నిటికీ యూస్ చేస్తాను. వేస్ట్గా పడేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకొకటి కూడా హంస షేప్లో కూడా కట్ చేశాను. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు, ఇదివరకు తర్వాత చూపిస్తాను వీడియోలో అయితే. ఇంకొకటి హంసలాగా అనమాట. హంస అసలు సేమ్ టు సేమ్ హంస ఎలా వచ్చింది అలా అయితే కట్ చేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి బాస్కెట్ అండి, చిన్న సైజ్ బాస్కెట్. దేనికో దానికి డబ్బాలు పెట్టుకోవడానికి అలా పనికొస్తుందిలే అని చెప్పేసి అయితే దాన్ని అయితే ఇట్లా ఐడియా చేశానమాట. సడన్గా అయితే పడుకొని ఉన్నాం కదా, ఇంకా డబ్బాలు అయితే మొన్న కూడా క్లీన్ చేసి పెట్టాను. మొన్న దీపావళి అప్పుడైతే ఆ డబ్బాలన్నీ తీసి బయట పెట్టాను అనమాట, ఖాళీ ఎంటీ డబ్బాలు. సో ఇవి ఒక్కొక్కటైతే క్లీన్ చేసి ఒక్కొక్కటి రీమోడల్ చేద్దాంలే, ఏమైనా రీయూజ్ మోడల్ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. అవి కూడా చూడండి, వూల్స్ కూడా పక్కనే ఉన్నాయి. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ ఏదన్నా ఇంట్లోకి వూల్తో కానీ ఏదన్నా చేస్తానండి. నా దగ్గర యాక్టివిటీ కూడా ఉందన్నమాట. కానీ ఈ మధ్య అయితే అసలు కుదరట్లేదనమాట, ఎందుకంటే యూట్యూబ్లో కొంచెం బిజీ ఉంటున్నాను కదా, సో కుదరట్లేదు. సో ఇప్పుడైతే బాస్కెట్ అయితే తయారు చేస్తున్నా. మన ఇంట్లో ఉన్న వాటితో మనమే ఈజీగా చిన్న చిన్న టిక్స్ తోటి చాలా అందంగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర అయితే కుందన్స్ ఉన్నాయి, లేస్ కూడా ఉందండి పాతది. మన పాతవి ఉంటాయి కదా బట్టలు అయినా, వాటికి ఏదైనా లేస్ ఉన్నా కానీ కొంచెం కలర్ బాగున్నాయి తీసుకొని ఇలా రీయూజ్ మోడల్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. నాకు ఎప్పుడైనా థాట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో కుందన్స్ అయితే అవి ఉన్నాయన్నమాట. మిర్రర్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇవిగోండి, ఇవి కూడా అయ్యాయి అనమాట, మిర్రర్స్ అనమాట. మిర్రర్స్ చూసారా, చాలా అంటే చాలా లుక్ వచ్చింది కదా. ఆ ఒక్క పువ్వు వేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందో చూసారా. ఇది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే పర్సుదండి, నా ఓల్డ్ పర్సు. నాది ఓల్డ్ పర్స్ ఉంటే ఆ పర్స్కి ఉంటుంది కదా, అది గుబ్బలాగా, అది పువ్వులాగా. సో అదనమాట. అన్నీ దాచిపెడుతూ ఉంటానన్నమాట. ఏది కూడా ఏదైనా పాడైనా కూడా అవన్నీ ఇట్లాంటి మిర్రర్స్ కానీ ఇట్లాంటి పర్సులు కానీ అన్నీ తీసి అయితే ఒక డబ్బాలో గ్యాదర్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాటికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆలోచించి ఒక బాక్సులు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మా పాప గౌన్ది అనమాట. ఆల్మోస్ట్ గౌన్ పాత అయిపోయింది, అది చినిగిపోయింది కూడా. సో గౌన్ది అయితే ఇదనమాట. చూసారా, దేన్ని కూడా పడేయకోకుండా అన్నిటికైతే మొత్తానికైతే రెడీ చేసేసాను అనమాట. ఇదిగోండి, మనం డబ్బాలు అక్కడ ఇక్కడ అన్నీ పడేస్తూ ఉంటాం. ఆ టేబుల్ మీద ఈ టేబుల్ మీద ఒకటి కనిపించుకోకుండా పోతూ ఉంటాయి, అది ఎక్కడ ఇది ఎక్కడ అని వెతుక్కోకుండా. సో ఇలా చేసుకుంటే ఏంటంటే అన్నీ ఒకే చోట ఒకే ప్లేస్లో ఉంటాయి అన్నట్టు. సో అందుకోసం అయితే ఐడియా వచ్చింది, చేశాను. మరి ఈ ఐడియా ఎలా ఉందో మీకైతే నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు చేయకండి. ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను ఇట్లాంటి రీయూజ్ మోడల్స్. ఇంకా కొన్ని చేశానులేండి, అవి కూడా చూపిస్తాను ఒకసారి. అయితే ఒక వీడియో అయితే చేస్తాను వాటి గురించి కూడా తప్పకోకుండా, నేనేం తయారు చేశాను ఏంటి అనేది. ఖాళీ ఉన్నప్పుడైతే ఇలా చేస్తాను. నాలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి, ఓకేనా? అంటే నాలాంటి థాట్స్ వచ్చి అప్పటికప్పుడు ఇలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.